జలాలను మళ్లించే యత్నాలను యుద్ధ చర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచాలని అందులో నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని మోదీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిపారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో సింధు జలాల వినియోగం నిమిత్తం చేపట్టిన వివాదాస్పద కాలువల ప్రాజెక్టును పాక్ ఉపసంహరించుకుంది.